అల్లు అర్జున్ విషయంకి వచ్చిన అంటే ఇది ప్రజాపాలన అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకున్నాను నిన్న మొన్న ఇన్కన్వెన్షన్ నాగార్జున కూలగొట్టినప్పుడే హైప్ వచ్చింది. తర్వాత మొన్న అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోని కూడా లోపలేయడం, ఒకరోజు లోపలేయడంతో అదొక స్టార్ ఇమేజ్. ఏమనుకోవచ్చు అంటే నిజంగా ఇది అంటే అందరు సమానంగా చూస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి అనుకోవచ్చు. అన్ని ఫేక్ అండి ఇది. ఇప్పుడు అల్లు అర్జున్ లోపటేసినంత మాత్రాన అందరిని సమానంగా చూస్తుంటే అన్నారు. అల్లు అర్జున్ నిజంగానే నువ్వు విక్టిం చేసి లోపటేయాలనుకుంటే మరి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి బెయిల్ ఇచ్చింది. మరి నీకు మీ అడ్వకేట్లకు మీ లీగల్ టీమ్ కు కరెక్ట్ అన్ని పగడబంది ఉంటేనే కదా నువ్వు అరెస్ట్ చేయాలి. లేకపోతే ఇంకెందుకు నువ్వు ఏం వాదించినట్టు హైకోర్టులో? మరి ఇప్పుడు ఆయన బయటనే తిరుగుతాడు. ఓ గంట సేపు లోపట్టేయడానికి పైసాచి కానందమా? ఏదైనా ఉంటే లీగల్ కరెక్ట్ గా ప్రొసీడ్ కావాలి కదా. లీగల్ ఎవిడెన్స్ సరిగ్గా సేకరించలేదా మీ కోర్టు, హైకోర్టు మరి ఆ న్యాయవాది సరిగ్గా వాదించలేదా? ఏం న్యాయం చేసినట్టు? వాళ్ళకి అసలు పర్మిషన్ ఇచ్చిందే ఈ దుర్మార్గులు కదా. అసలు నువ్వు ప్రీమియర్ షో ఎర్రచందనం చెట్లు స్మగ్లింగ్ చేసుకుంటూ ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా అమ్మాలి, ఎట్లా లంగ కథలు చేయాలనే సినిమాకు అదేమన్నా సభ్య సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమానా? అదన్నా యూత్ఫుల్ అంటే ఏదన్నా అంటే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే అరెస్ట్ అయినారు అని చెప్పేసి మీమ్స్ ఎక్కువ వచ్చినాయి ఆ టైంలో. సో అదేమన్నా రీజన్ అనుకోవచ్చా? ఈగో అట్టయి ఉంటది కానీ ఒకవేళ ఈగో అట్టు చేసినంత అంటే మరి కేటీఆర్ అంటాడు రోజు ఈగో అట్టు చేస్తాడు, హరీష్ రావు అనేటోడు అట్టు చేస్తాడు, కౌశిక్ రెడ్డి అనేటోడు అట్టు చేస్తాడు, ఈవెన్ బాలకృష్ణ అనేటోడు డైరెక్ట్ చెప్పే చూపెట్టిండు రేవంత్ రెడ్డికి. మరి రేవంత్ రెడ్డికి చెప్పే చూపెట్టిన బాలకృష్ణ ఎంట్రీగా కూడా వీకలే. అల్లు అర్జున్ మర్చిపోలేడా అనేది మ్యాటర్ కదా. అక్కడ రేవతి అనేట ఆమె చనిపోయింది, ఇంకొక అబ్బాయి చావు బతుకులలో ఉన్నాడు, అక్కడ కిక్కిరిసిపోయింది కాబట్టి అక్కడ మ్యాటర్ ఉంది కాబట్టి చేయగలిగారు. లేకపోతే చేయడానికి ఆయన నిజంగా బాధ అనిపించినా చేయలేడు కదా. చాలా మంది రోజు తెల్లారులేస్తే చాలా మంది అట్టు చేస్తారు. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా చాలా మందిని అట్టు చేస్తాడు. అట్లా అట్టు చేసిండని ఇది బీఆర్ఎస్ లోన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఓకే. అండ్ ఫైనల్ గా మీరు ఏడాది పాలనకి మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అనుకోవచ్చు? అలాగే రేవంత్ కి కేసీఆర్ సీఎం హోదాలు తేడాలు ఏంటి? ఇగో ఇద్దరు ఈయన బక్క ఉన్నాడు, ఈయన హైట్ తక్కువ ఉంటాడు, అంతే తేడా. కానీ సేమ్ మెంటాలిటీలే ఉన్నాయి. కాకపోతే కొంచెం కేసీఆర్ కంటే అంటే బెటర్ అని మనం అనలేము. ఈయనకు సాయం చేసిన వాళ్ళు ఎవ్వరికి కూడా యూట్యూబ్ ఛానళ్ళకి కానీ నిరుద్యోగులకు కానీ ఎవ్వరికి ఏం చేసింది లేదండి. కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమం టైంలో ఉద్యమకారులందరినీ ముంచిండు, ఓయూ స్టూడెంట్స్ ముంచిండు, నిరుద్యోగులను ముంచిండు. ఈయన కూడా యూట్యూబ్ ఛానల్లో నిరుద్యోగులు అందరిని ముంచిండు. ఇద్దరు కూడా పక్తు రాజకీయ నాయకులు, ఇద్దరు కూడా వాళ్ళ పర్సనల్ కుటుంబం తప్ప మిగతా వాళ్ళని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఈయన మంచోడు ఈయన చెడ్డోడు అనడానికి ఏం లేదు. ఆ టైంలోనేమో కల్వకుంట్ల కేసీఆర్ కి హరీష్ రావు, కవితారావు, సంతోష్ రావు, ఎర్రబల్ దయాకర్ రావు, వినోద్ రావు, ఈ రావులది ఉండే. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, అలా అన్న తమ్ముడు కృష్ణారెడ్డి, హైదరాబాద్ ఇంకా అమెరికాలో ఉండే జగదీష్ రెడ్డి, వీళ్ళది నడుస్తుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏముంది వాళ్ళకి వీళ్ళు. ఇప్పుడు ఒక్క మెగా కృష్ణారెడ్డిని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలే, మైహోం రామేశ్వరరావు అరెస్ట్ చేయలే. వాళ్ళు 1,00,000 కోట్లు తిన్నాడు, వాడు కాళేశ్వరం అవినీతి చేసిన అన్నావు, ఫోన్ ట్యాపింగ్ అన్నావు. ఏరి మరి అంటే దొంగలు ఊరు పంచుకుంటారు అని నాకు మొత్తం. ఒక 100కి ఎన్ని మార్కులు వేస్తారు? పాస్ మార్కులు అని అవుతుందా? పాస్ మార్కులు అంటే కష్టమే ఉండేటట్టుంది. ఫెయిల్యూర్ అయిపోయింది 1 year లోనే.